డెవలప్మెంట్ ఏ డిసీజ్ని మనం గిబ్బర్లిన్స్ని ఐడెంటిఫై చేయడానికి వాడామంటే బకానే ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ ఆఫ్ రైస్ సీడ్లింగ్స్. ఇది ఫంగల్ ప్యాథోజన్ గిబ్బర్లియా ఫుజికోరై ద్వారా వచ్చిందనమాట. అపికల్ డామినెన్స్ అనేది ఏంటంటే యాక్సిలరీ బడ్ని ఇన్హిబిట్ చేసి అపికల్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో అపికల్ డామినెన్స్ ఆక్సిన్స్ మెయిన్గా కాజ్ చేసేది. అండ్ బోల్టింగ్ అంటే ఏంటంటే ఇంటర్ నోట్స్ సడన్గా బాగా ఎలాంగేట్ అయిపోతాయి ప్రయర్ టు ఫెవలింగ్, దాన్నే బోల్టింగ్ అంటాం. ఇది గిబ్బర్లిన్స్ కాజ్ చేస్తాయి. అండ్ సో క్లైమాటిక్ డిఫైన్ రెస్పిరేటరీ క్లైమాటిక్ అంటే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్లో పెరుగుద్ది. సో మెయిన్గా ఇథిలిన్ అనేది దీనికి రెస్పాన్సిబుల్ అనమాట. దాన్ని రెస్పిరేటరీ క్లైమాటిక్ అంటారు. ఇథోఫాన్ అనేది కెమికల్ ఫార్ములేషన్ అనమాట. ఇది టొమాటోలో. సో ఇథోఫాన్ అనేది ఇథరిన్ రిలీజ్ చేసే కెమికల్ ఫార్ములేషన్. ఇది టొమాటోలో ఫ్రూట్ రైపనింగ్కి, యాపిల్స్, సో ఏజింగ్ ఫ్లవర్లో ఫ్రూట్స్లో ఏజింగ్ ప్రమోట్ చేస్తుంది. కుకుంబర్స్లో ఫీమేల్ ఫ్లవర్స్ని ప్రమోట్ చేస్తుంది ఈల్డ్ని ప్రమోట్ చేయడానికి. అండ్ పీజీఆర్స్ని స్ట్రెస్ హార్మోన్స్ అని ఎందుకు అంటాము అంటే ఏపీజీఆర్ యాప్సైసిక్ యాసిడ్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఇది క్లోజర్ ఆఫ్ టొమాటోని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో వేరియస్ క్లైమాటిక్ స్ట్రెసెస్లో ప్లాంట్ తట్టుకునేలాగా చేస్తుంది. హార్టికల్చర్లో అప్లికేషన్ ఆఫ్ ఆక్సిన్స్కి వస్తే ఆక్సిన్స్లో ఇండోల్ 3-బ్యూటారిక్ యాసిడ్, నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్, 2,4-D. సో ఇవన్నీ సింథటిక్ ఆక్సిన్స్. ఎక్స్టెన్సివ్లీ అగ్రికల్చర్లో ఎక్కువగా వాడతారు. ఐఏఏ, ఐబిఏ వచ్చి న్యాచురల్ అనమాట. సో రూటింగ్ స్టెమ్ కటింగ్స్లో రూట్లింగ్స్కి వాడతారు. ప్లాంట్స్కి ఫ్లవరింగ్ ప్రమోట్ చేయడానికి వాడతారు పైనాపిల్స్లో అయితే. అలానే ఆక్సిజన్స్ ఓల్డర్ మెచ్యూర్ లీవ్స్, యాప్సిషన్ అండ్ పార్థినోకార్పీ, టొమాటోస్లో అయితే పార్థినోకార్పీ. అండ్ సింథటిక్ ఆక్సిన్ అయితే 2,4-D వైడ్గా డైకాటిలిడనస్ వీడ్ని కిల్ చేయడానికి వాడతారు. గిబ్బర్లిన్స్ బోల్టింగ్ని ప్రమోట్ చేస్తుంది బీట్ అండ్ క్యాబేజ్లో. అండ్ ఎర్లీ సీడ్ ప్రొడక్షన్ కానిఫర్స్లో. గ్రేప్స్లో అయితే వాటి స్టాక్ని పెంచుద్ది, షేప్ ఆఫ్ యాపిల్స్ని పెంచుద్ది. మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ బ్రివరీ ఇండస్ట్రీస్లో వాడతాం. అలానే లెంత్ ఆఫ్ స్టెమ్ని ఇంక్రీజ్ చేయడానికి వాడతారు. ఈ సైటోకైనిన్స్ అయితే సెల్ డివిజన్ని ఇంక్రీజ్ చేస్తుంది. లీవ్స్, క్లోరోప్లాస్ట్ ఇన్ లీవ్స్, లేటరల్ షూట్ గ్రోత్, అడ్వెంటీషియస్ షూట్ ఫార్మేషన్ వీటన్నిటిని ప్రమోట్ చేస్తుంది. అపికల్ డామినెన్స్ని ఓవర్కమ్ చేసేలా చేస్తుంది. అండ్ న్యూట్రియంట్ మొబిలైజేషన్ని అండ్ విచ్ హెల్ప్స్ ఇన్ డిలే ఇన్ సెనెన్స్. సైటోకైనిన్స్ ఓపెనింగ్ ఆఫ్ టొమాటోని ప్రమోట్ చేస్తుంది. యాప్సైసిక్ యాసిడ్ క్లోజింగ్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొటాషియం ఇన్ గాడ్ సెల్స్లో పెంచుద్ది. సో ఫిజియలాజికల్ ఇథిలిన్లో ఏంటంటే రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, రెస్పిరేటరీ రేట్ని పెంచుద్ది, ఏజింగ్ని సెనెన్స్ చేస్తుంది, అబ్సిషన్ లీవ్స్ ఫ్లవర్స్ ఫాల్ అయ్యేలా చేస్తుంది. సో ఇంటర్నోడు, పెటియోల్ ఎలాంగేషను, డీప్ రైస్ వాటర్ ప్లాంట్స్, షూట్ రిమైన్స్ అబోవ్ ద వాటర్, రూట్ గ్రోత్, రూట్ హెయిర్ ఫార్మేషను, ఇంక్రీజ్ ఇన్ అబ్జార్ప్షన్ సర్ఫేస్. ఇథిలిన్ వచ్చి ఫ్లవరింగ్ని ఇనిషియేట్ చేస్తుంది, ఫ్రూట్ సెట్టింగ్ని పైనాపిల్లో సింక్రనైజ్ చేస్తుంది. ఎర్లీ ఫ్లవరింగ్ వచ్చి ఆక్సిన్, ఫ్రూట్ సెట్టింగ్ చేసేది ఇథిలిన్. ఫీమేల్ ఫ్లవర్స్ ఇన్ కుకుంబర్స్ ఈల్డ్ని పెంచుద్ది. అలానే ట్రిపుల్ రెస్పాన్సివ్ డైకాట్ సీడ్లింగ్స్. So what will induce the rooting in the twig? Auxin like IBA and NAA. Alane a quick ripening of the fruit. Ethylene. Delayed senescence. Cytokinin. Induce growth in auxiliary bud. Adi kuda cytokinin. Bolting of rosette. Adi gibberellin. Induce immediate closure of the leaves are the abscisic acid. Overcome apical dominance, cytokinin. Kills dicotyledonous weed, auxin. Next long answer koste. List 5 natural plant growth regulators. Note the discovery of them, physiological functions, agriculture, horticulture applications. Auxins, gibberellins, cytokinins,
అబ్సైసిక్ యాసిడ్ ఇథిలిన్. ఆక్సిన్స్ అనేవి ఫస్ట్ హ్యూమన్ యూరిన్ నుంచి ఐసోలేట్ చేశారు. ఆక్సిన్స్ అనేవి జనరల్గా రూట్ షూట్ అపిక్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఫస్ట్ ఐసోలేట్ చేసింది ఎఫ్డబ్ల్యూ వెంట్, కోలియోప్టైల్ ఆఫ్ ఓట్ సీడ్లింగ్స్ నుంచి. అపికల్ డామినెన్స్ ఇండ్యూస్ చేస్తుంది. స్టెమ్ కట్టింగ్స్ నుంచి రూట్స్